హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ తెలుగు ఛానల్. సిరీస్ 1-1తో సమంగా ఉంది. రాయ్పూర్ లో సౌత్ ఆఫ్రికా భారీ చేజింగ్ తో సిరీస్ ని ఉత్కంఠభరితంగా మార్చింది. ఇక మిగిలింది ఒకటే మ్యాచ్, అదే ఫైనల్ బ్యాటిల్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోయే ఈ ఫైనల్ బ్యాటిల్ మన వైజాగ్ లో జరగబోతుంది. డిసెంబర్ 6 మధ్యాహ్నం 1:30 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వైజాగ్ అనగానే మనకు గుర్తొచ్చేది బౌండరీల వర్షం మరియు సిక్సర్ల మోత. ఇది ఖచ్చితంగా డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అయ్యేదని ఛాన్స్ ఉంది? మన కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీస్ కొడతాడా? వైజాగ్ పిచ్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? గత మ్యాచ్ లో ఫెయిల్ అయిన మన బౌలింగ్ లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? లోకల్ బాయ్ నితీష్ రెడ్డి ఛాన్స్ దొరుకుతుందా? ఈ ప్రశ్నల సమాధానం ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ముందుగా వైజాగ్ పిచ్ గురించి మాట్లాడుకుందాం. వైజాగ్ స్టేడియం ఎప్పుడు కూడా బ్యాటర్లకు స్వర్గం లాంటిది. ఇక్కడ పిచ్ చాలా ఫ్లాట్ గా ఉంటుంది. బాల్ బ్యాట్ మీదకు చక్కగా వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక హై స్కోరింగ్ గేమ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పిచ్ పై సాధారణంగా బౌలర్ల ప్రభావం చూపడం కష్టం. అయితే హిస్టారికల్ గా చూస్తే ఇక్కడ ఫాస్ట్ బౌలర్ కంటే స్పిన్నర్లు బాగా రాణించారు. కానీ ఓవరాల్ గా ఇది బ్యాటింగ్ పిచ్. ఇది సముద్ర తీరంలో ఉన్న స్టేడియం కాబట్టి సెకండ్ బ్యాటింగ్ అప్పుడు డ్యూ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది. గత మ్యాచ్ లో కూడా డ్యూ వల్లే మన స్పిన్నర్లు ఇబ్బంది పడ్డారు. డ్యూ ఫ్యాక్టర్ కారణంగా రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయడం చాలా కష్టం. బాల్ గ్రిప్ దొరకదు. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బౌలింగ్ తీసుకోవడానికి చూస్తాడు. వైజాగ్ స్టేడియం లో ఇండియా టీం కి మంచి రికార్డు ఉంది. ఇక్కడ 10 ODI మ్యాచ్ ఆడితే అందులో 7 మ్యాచ్ల్లో గెలిచింది. 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది, 1 మ్యాచ్ టై అయింది. సో ఈ గ్రౌండ్ ఇండియా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అలాగే వైజాగ్ గ్రౌండ్ లో మన స్టార్ ప్లేయర్స్ కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ఈ సిరీస్ లో ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీకి వైజాగ్ అంటే చాలా ఇష్టం. గతంలో ఇక్కడ వెస్టిండీస్ ఆస్ట్రేలియాపై భారీ సెంచరీలు బాదాడు. రోహిత్ కూడా ఇక్కడ తిరుగులేని రికార్డు ఉంది. ఇదే గ్రౌండ్ లో వెస్టిండీస్ పై 159 రన్స్ స్కోర్ చేశాడు. బౌలింగ్ లో మన చైనామెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ గ్రౌండ్ లోనే వెస్టిండీస్ పై హ్యాట్రిక్ తీశాడు. ఇక అత్యంత ముఖ్యమైన టీం న్యూస్ విషయానికి వస్తే ఈ డూ ఆర్ డై మ్యాచ్ కోసం భారత్ కొన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. రాయ్పూర్ లో జరిగిన రెండో ODIలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చాలా ఎక్స్పెన్సివ్ గా బౌలింగ్ చేశాడు. కాబట్టి వైజాగ్ లో అతను పక్కన పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రసిద్ధ్ ప్లేస్ లో ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దొరకచ్చు. అతని టీం కు బ్యాటింగ్ డెప్త్ తో పాటు మూడో సీమ్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు. బట్ అలా చేస్తే మనకి 6th బౌలింగ్ ఆప్షన్ ఉండదు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గత 2 మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. అతని ప్లేస్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీసుకుంటే బ్యాటింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. తిలక్ వర్మ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఫస్ట్ 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అయిన జైస్వాల్ కి మరో ఛాన్స్ ఇస్తారా లేక డ్రాప్ చేస్తారనే చూడాలి. ఇండియా ప్రాబబుల్ 11 రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, గైక్వాడ్, రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా. మొత్తంగా చూసుకుంటే వైజాగ్ లో జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ ఒక పరుగుల వరదలా ఉండబోతుంది. పిచ్ బ్యాటింగ్ అనుకూలం మరియు డ్యూ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి టాస్ చాలా కీలకం కానుంది. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా. గత మ్యాచ్ లో 359 రన్స్ భారీ టార్గెట్ ని చేసి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. సెంచరీ హీరో మార్కరం, కెప్టెన్ బౌమా మంచి టచ్ లో ఉన్నారు. వాళ్ళు తమ విన్నింగ్ కాంబినేషన్ మార్చే అవకాశం తక్కువ. బట్ లాస్ట్ మ్యాచ్ లో నండ్రే బర్గర్, డి జార్జీ ఇద్దరు గాయాలయ్యాయి. చూడాలి వాళ్ళు కోలుకొని ఈ మ్యాచ్ లోకి వస్తారా లేక వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళు తీసుకుంటారా అనేది. ఫైనల్ గా నా ప్రిడిక్షన్ అయితే టీమిండియా బౌలింగ్ లో లోపాలను సరిదిద్దుకొని ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుంది. మీరేమనుకుంటున్నారు? తుది జట్టులో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.